ఢిల్లీ, కేరళ, కర్ణాటక ఇదే పని నీకు. ఢిల్లీకి పోతుంది 54 సార్లు. మరి ఎప్పుడైనా ఒక్కసారి రాహుల్ గాంధీ దగ్గర కూర్చొని జర కర్ణాటక ముఖ్యమంత్రికి ఫోన్ చేయి, మా రాష్ట్రం ఆగమైపోతుంది, నా నల్లమల నేను పుట్టిన మహబూబ్ నగర్ జిల్లా ఆగమవుతుంది, ఇది ఆల్మట్టి ఎత్తు పెంచొద్దని రాహుల్ గాంధీ గారితో ఒక డీకే శివకుమార్కో సిద్ధరామయ్య గారికో ఎందుకో ఫోన్ చేయించపోతుంది. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి బ్యాగులు మోయడం ఎప్పుడే ఒకటే పని కాదు. బ్యాగులు మోస్తావో ఏం చేస్తావో చెయ్యి, కానీ అప్పుడప్పుడన్నా ప్రజల బాగోగులు పట్టించుకో. బ్యాగులు మోయడం ఒక్కటే ముఖ్యం కాదు, తెలంగాణ ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజల బాగోగులు పట్టించుకోవడం కూడా నీ బాధ్యత. ఆ బాధ్యత ఎందుకు మర్చిపోతున్నావు? అసలు ఆ కృష్ణ అనేది నీళ్ళ గురించి అని చక్కగా మాట్లాడుతున్నారు. ఎంత అవగాహన రహిత్యం అంటే ఇలా తెలంగాణ మేధావులు నిపుణులు కూడా ఒకసారి ఆలోచించాలి. రేవంత్ రెడ్డి ఎంత బాధ్యతారహిత్యంగా ఉంటాడో, ఈ రాష్ట్రానికి ఎంత నష్టం జరగబోతుందో తెలంగాణ మేధావులు కూడా ఒక్కసారి ఆలోచించాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కేసీఆర్ ఏమో 9 ఏళ్ళు పోరాడి కృష్ణానదిలో మా వాటా రావాలని కొట్లాడి సుప్రీంకోర్టుకు పోయి కాలుకు బలపం కట్టకుండా ఇల్లు తిరిగిండు. ఉమాభారతి గారి దగ్గరికి పోయినరు, గడ్కరీ గారి దగ్గరికి పోయినరు, షెకావత్ గారి దగ్గరికి పోయినరు, ప్రధానమంత్రి గారి దగ్గరికి పోయినరు. తన్లాడి కేసీఆర్ గారు సుప్రీంకోర్టు మెట్లెక్కి కృష్ణా ట్రిబ్యునల్ సాధించారు. ట్రిబ్యునల్ సాధించడమే గొప్ప విజయం. ఆ ట్రిబ్యునల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య నీళ్ల పంపిణీ పూర్తిగా జరగాలని, అదేవిధంగా అదే టీఓఆర్లో ఈ 80 టీఎంసీలు పోలవరంది కూడా పంపిణీ జరగాలని కూడా ఆర్డర్ తెచ్చిండు కేసీఆర్ గారు. దాన్ని మంచిగా ఆల్రెడీ వాదనలు స్టార్ట్ అయినాయి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే సగం అయిపోయినాయి. దాన్ని కంటిన్యూ చేసి నీళ్ళు తెచ్చుకోవాలి. రేవంత్ రెడ్డి అంటాడు గోదావరి బంకచెర్ల మీద ఢిల్లీకి పోయి అంటాడు చంద్రబాబు గారికి నాకు ఒక ఓపెన్ ఆఫర్, బ్లాంకెట్ ఆఫర్ ఇచ్చేసిండు. ఏమంటాడు, ఒక 500 టీఎంసీలు మాకు ఇచ్చేసాయి కృష్ణాల, ఇక మిగతా నువ్వే తీసుకుపో. 500 టీఎంసీలు మాకు ఇస్తే నువ్వు ఎన్ని నీళ్ళు తీసుకుపోయినా మాకు అభ్యంతరం లేదు. నువ్వు ఎవడివి చెప్పనీకి? హూ ఆర్ యూ? ఈ రాష్ట్ర హక్కులు కాపాడాలి కానీ ఇష్టం ఉన్నట్టు రాసిస్తా అంటే తెలంగాణ పబ్లిక్ లేరా? తెలంగాణలో ప్రజా సంఘాలు లేవా? తెలంగాణలో రైతులు లేరా? రాజకీయ పార్టీలు లేవా? 500 ఇచ్చి నీ ఇష్టమైనంత తీసుకుపోని చంద్రబాబు నాయుడు గారికి బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చేసింది రేవంత్ రెడ్డి. అదెంత జోక్ అంటే మళ్ళీ 15 రోజులకు హైదరాబాద్లో మీటింగ్ పెట్టిండ్రు. హైదరాబాద్లో మీటింగ్ పెట్టి ఏమంటాడు, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు ఆర్గ్యూ చేసేటువంటి అడ్వకేట్ వైద్యనాథ్ గారు వాళ్ళందరూ కూర్చొని మాట్లాడినట్టు పేపర్లు వచ్చింది. 904 టీఎంసీలు రావాలి మాకు, మా అడ్వకేట్లు 904 టీఎంసీలు కావాలని ట్రిబ్యునల్ ముందు వాదిస్తారు అంటాడు. కరెక్ట్గా 3 రోజులకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పోయిండు ట్రిబ్యునల్కు. ట్రిబ్యునల్ లోపలికి వచ్చి బయటకు వచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటాడు, 763 టీఎంసీలు ఇస్తే మాకు జాలంటున్నాం, మేము 763 కోసం కొట్లాడుతున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు. ఏది నమ్మాలే? 500 ఇస్తే చాలు, నువ్వు ఇష్టం ఉన్నని ప్రాజెక్టులు కట్టుకో అంటాడు. ఇదే రేవంత్. రివ్యూ మీటింగ్లు అంటాడు, 904 కోసం నా అడ్వకేట్లు కొట్లాడుతుండ్రు అంటాడు. నీళ్ళ మంత్రి ఢిల్లీకి పోతాడు, ట్రిబ్యునల్ ముందు 763 కోసం మేము కొట్లాడుతున్నాం అంటారు. అసలు నీళ్ళ మీద ఓ లెక్క లేదా? ఓ అంచనా లేదా? పూటకో మాట, గడియకో మాట, ముఖ్యమంత్రిదో మాట, నీళ్ళ మంత్రిదో మాట. నువ్వు నల్లమల్ల పులివో పిల్లివో ఎలకవో ఏందో మాకు అవసరం లేదు, నువ్వు ఏదన్నా కాగాని ఆ నల్లమలలో పారే కృష్ణానదిలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ఆ వాటా విషయంలో, ఆ నీళ్ళ విషయంలో నీకు అవగాహన లేకపోతే మాకు బాధ కలుగుతూ ఉంది. నీకే అవగాహన లేకపోతే నువ్వు ఆ ట్రిబ్యునల్ ముందు ఏం వాదిస్తావు, ఏం సాధిస్తావు అని నేను అడుగుతా ఉన్నా. నువ్వే ఒకసారి 500 అంటివి, ఒకసారి 904 అంటివి, ఒకసారి 763 అంటివి. నీకే అవగాహన లేకపోతే నువ్వు ఏం సాధిస్తావు, ఏమని వాదిస్తావు, అసలు ఏం చెప్తున్నావు ఆ న్యాయవాదులకు? ఒకసారి ఆ వీడియో కూడా పెట్టు ఒకసారి. ఓ 1000 టీఎంసీలు దాదాపుగా గోదావరి మీద, ఒక 500 టీఎంసీలు కృష్ణా బేసిన్ మీద మా ప్రాజెక్టులకు మీరు ఎన్ఓసి ఇవ్వండి. ఈ 2 ఎన్ఓసీలు ఇచ్చిన తర్వాత మేము మీ ప్రాజెక్టులకు ఎలాంటి అభ్యంతరం పెట్టము. ఈ మధ్యలో రివ్యూ మీటింగ్ 904. అంటే మొత్తం తెలంగాణకి 763 టీఎంసీలు కేటాయింపజేయమని చెప్పి ఈ ట్రిబ్యునల్ ముందు మా వాదనలు వినిపిస్తున్నాము. ఇప్పుడు మా రమణన్న కూడా ఉన్నాడు. రమణన్నను చూస్తే యాదికొచ్చింది. వెనకట
బాబ్లీ ప్రాజెక్ట్ కట్టిర్రు మహారాష్ట్ర. ఎంత అది? 1 టీఎంసీ కదా, ఒకటే కదన్న, ఒకటిన్నరను, 1 టీఎంసీ. 1 టీఎంసీ మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్ట్ కడితే అది అక్రమ ప్రాజెక్టు, ఇది అన్యాయం అని చెప్పి ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి కూడా రమణన్న నాయకత్వంలో అందరు పోయినారు. అందరు మహారాష్ట్రకు పోతే ఆ రోజు మహారాష్ట్ర పోలీసులు వీళ్ళని దంచిరి, కేసు పెట్టిరి, కొట్లాడి. అటు వి అప్రిషియేట్. 1 టీఎంసీ అయినా మన నీళ్ళ కోసం కొట్లాడినరు. ఐ అగ్రి, మన రాష్ట్ర హక్కులు కదా. 1 టీఎంసీ కూడా 10,000 ఎకరాలు బారుతుంది. కొట్లాడినరు, తనలాడినరు. ఇప్పుడు 243 టీఎంసీలు తీసుకుపోతా అంటే ఎందుకు కొట్లాడు? 1 టీఎంసీ కోసం మహారాష్ట్ర భూభాగంలో పోయి యుద్ధం చేసిన వాళ్ళు ఇవాళ 243 టీఎంసీలు మళ్ళీ ఇస్తా అంటే ఎందుకు అసలు కొట్లాడరు? నా కోర్టుకు పోరు, నా అడగరు, అప్రైజల్ జరిగితే కూడా స్పందించరేంది? ఇది ఎక్కడి నీతి అని నేను అడుగుతా ఉన్నా. అందుకే నేను తెలంగాణ ప్రజలకు కూడా చేసే విజ్ఞప్తి ఒక్కటే, దయచేసి మీరు ఆలోచించండి. కేసీఆర్ గారు నదీ జలాల్లో మన వాటా దక్కాలనే ఇలా వేగవంతంగా ప్రాజెక్టులు కట్టిండు, మన హక్కులు ఎస్టాబ్లిష్ చేయించిండు.